భయపడ్డారంట. అప్పుడు మరలా వెంటనే భయపడకుడి అని చెప్పింది. దేవదూతలు ఈ భూమి మీదకి వచ్చి ఎప్పుడు చెప్పినా భయపడొద్దని ఎందుకు చెప్తున్నాయి అంటే, నిత్యము దేవునితో స్నేహం సహవాసం చేస్తూ ఉన్నాయి దేవదూతలు. కాబట్టి ఆ దేవుని యొక్క ప్రభావం ఆ దేవదూతల్లో కనబడుతున్న కారణం చేత ఆ ప్రభావానికి మనం లోకంలో బ్రతుకుతున్నటువంటి మనుషులు మనం భయపడతాం. అలనాడు మోషే భక్తుడు కూడా 40 దినాలు ఉపవాసం ఉండి దేవునితో స్నేహం చేసి సహవాసం చేసి ఆ కొండ నుంచి దిగి వస్తున్న సమయంలో దేవునితో మాట్లాడినటువంటి అనుభవంతో ఉన్న కారణం చేత దేవుడు ఎంత ప్రకాశిస్తాడో అటువంటి ప్రకాశవంతమైనటువంటి ముఖము, అతని ముఖం తేజరిల్లిందంట. సామాన్య మానవులు మనకులాంటి వారు అతని ముఖాన్ని చూడలేకపోయారంట. అంతగా తేజరిల్లింది ముఖము అని చెప్తారు. అందుని బట్టి అతడు ముసుగేసుకొనగా వీళ్ళ ముసుగేసుకుని మాట్లాడాడంట. ఎందుకంటే గొప్ప వెలుతురిని సామాన్యమైనటువంటి ప్రజలు చూడలేక